ఈరోజు మన తహసీల్దార్ మేడం గారికి వినతి పత్రం ఇవ్వడం ఏమంటే జిల్లాలో కనీసం 32 మండలాలు ఉంటే 32 మండలాలకి వర్షాలు లేక కరువు మండలాలుగా ప్రకటించాల్సి. చూడండి, ఇది భూ హక్కు చట్టము. ఇది చాలా దీని నుంచి పేద ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎప్పుడు తహసీల్దార్ వాళ్ళకు ఈ పవర్స్ అన్ని కోర్టుకున్న పవర్స్ తహసీల్దార్ వాళ్ళకి ఇచ్చినారు అంటే అది ఏమన్నా జరగచ్చు. సో పెత్తందారులకు భూస్వాములకు ఈ చట్టము చాలా పనికొస్తుంది. అదేవిధంగా పేద ప్రజలకు మాత్రము చాలా ఇబ్బంది కలుగుతుంది. దీన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించాలి. లేని పక్షంలో అన్ని ఎడ్యుకేషన్స్, బార్ అసోసియేషన్స్, కోర్టులు, హైకోర్టులు అంతా ఎడ్యుకేషన్ చేస్తాము. అదే ప్రకారంగా ప్రజలు కూడా దీని మీద చాలా ఒత్తిడి తీసుకువచ్చి రద్దయ్యే విధంగా చూడాలి. అల్టిమేట్గా లాస్ అయ్యేది ఎవరంటే పేద ప్రజలు. ఈ యాక్ట్ నుంచి మీకే తెలిసినదే తహసీల్దార్ వ్యవస్థ ఎట్లా ఉందని. తహసీల్దార్ వ్యవస్థ అని కాదు, రెవెన్యూ వ్యవస్థనే ఎట్లుంది. సో వాళ్ళకి పూర్తి అధికారాలు ఇస్తే మాత్రము నష్టపోయేది పేద ప్రజలు. ధనబలము ఉండేవాళ్ళు బాగుపడతారు, ధనబలం లేని వాళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ లేని వాళ్ళు ఈ యాక్ట్ నుంచి ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ యాక్ట్ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించాలని కోరుతున్నాను. ఈ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా అలాగే సామాన్యులకు నష్టం జరిగే విధంగా ఈ యొక్క నూతన భూసవరణ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ యొక్క చట్టం వల్ల అనేక మంది పేద రైతులైతేనేమి, కండబలం లేని వాళ్ళైతేనేమి, ధనబలం లేని వాళ్ళైతేనేమి ఖచ్చితంగా దీని నుంచి నష్టపోతారు. ఈ యొక్క దుర్మార్గ ప్రభుత్వం, ఈ యొక్క నీచమైన ప్రభుత్వం ఈ తీసుకున్నటువంటి భూ సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. లేని పక్షంలో సామాన్య రైతులు, ధనబలం ఆర్థికబలం లేనటువంటి అనేక మంది రైతులు ఎంతో నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ యొక్క సవరణ వలన ఈ యొక్క రెవెన్యూ వాళ్ళకి అధికారాలు కట్టబెట్టి ఈ కోర్టు నుంచి ఈ యొక్క అధికారులను లాగేసుకుని రెవెన్యూ వాళ్ళకి ఇవ్వడం వలన ఆ రెవెన్యూ వాళ్ళు ఎప్పుడు కూడా ఆ యొక్క ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలుగా ఉండే పరిస్థితి ఉంది. కొంతమంది అధికారులు కీలుబొమ్మలుగా ఉండడం వలన అనేక మంది రైతులకు, సామాన్యులకు అనేకమైన నష్టం వాటిల్లి వాళ్ళ యొక్క భూముల మీద హక్కులు కోల్పోయి వాళ్ళు సర్వం పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వెంటనే ఈ యొక్క దుర్మార్గ ప్రభుత్వం తీసుకున్న ఈ యొక్క నిర్ణయాన్ని హిందూపురం బార్ అసోసియేషన్ తరఫున, న్యాయవాదుల తరఫున, ఇక్కడ చేసినటువంటి రైతు సంఘాల తరఫున, రైతుల తరఫున, సామాన్యుల తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వెంటనే దుర్మార్గ ప్రభుత్వం ఈ యొక్క చట్టాన్ని వెనక తీసుకుపోకున్నట్టయితే ఖచ్చితంగా మేమందరూ మూకమ్ముడిగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మీద అనేక ఉద్యమాలు చేసి ఎదుర్కొంటామని చెప్పి ఈ యొక్క సైకో ప్రభుత్వానికి, ఈ దుర్మార్గ ప్రభుత్వానికి, ఈ నీచమైన ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరిస్తున్నాం.